అయ్యప్ప ఏ జన్మలో పుట్టారు అంటే ఏ యుగంలో పుట్టారు? అయ్యప్ప పుట్టుకలో ఏమైనా రహస్యాలు ఉన్నాయా? కలియుగంలో ధర్మశాస్త్రగా ఆయన ఉన్నారు. ఈ పుట్టుక దానికి ఏమైనా కారణం ఉందా అంటే ఉంది అని కూడా చెప్పవచ్చు. ఆయన ధర్మాన్ని శాసించడానికి కోసమే పుట్టారు. ధర్మశాస్త్రగా ఆయన పుట్టారు. ఆయన లీలా వినోదాలు 18 అవతారాలను 18 రకాలుగా ఉన్నాయి. కలిలో మగిషి అనే రాక్షసుని సంహరించడానికి పుట్టారు. ఈ యొక్క క్షీరసాగర మదనంలో రాక్షసులకి దేవతలకి ఆ అమృతాన్ని చిలకడానికి కోసం వాసుకి తాడుగాను, మేరు పర్వతం చిలుకగాను, సముద్రం కింద కూర్మ అవతారంలో మహావిష్ణువు దాన్ని కాపాడుతూ చిలుకుతున్నప్పుడు అమృతం వచ్చిన సమయంలో రాక్షసులకి అమృతం వెళ్తే అట్టహాసం అవుతుందనే ఉద్దేశంతో మోహిని అవతారంలో మహావిష్ణువు వచ్చి వారికి మాయమాటలు చెప్పి చక్కగా అమృతాన్ని ఇచ్చేసిన సమయంలో శివ విష్ణువుల యొక్క కలయికలో స్వామివారు వారి యొక్క చెమట బిందువు ద్వారా కలిసినటువంటి వారు అనమాట స్వామివారు.